నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ఎల్లుండి రాజ్భవన్ ముట్టడికి ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ముషీరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. జూలై 1న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, పీవైఎల్, ఏఐవైఎఫ్, టీజేవైఎస్, డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు తెలంగాణ రాజ్భవన్ ముట్టడిస్తున్నట్లు తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్పై 25 రోజులు గడిచినా కేంద్రం స్పందించకపోవడంతో రాజ్భవన్ ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు. వీళ్ళు ఈ దాదాపు ఈ నెల రోజుల్లో ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడారు. విద్యార్థులకి భరోసా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 25 ఎంపీలలో 21 మంది ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళు కూడా ఎవరు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి విద్యార్థులకి ఎటువంటి హామీ ఇవ్వలేదు. మీ వైఖరి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ అనేది తెలుగు రాష్ట్రాలలో సుమారు 7 లక్షల మంది రాశారని చెప్పేసి మా అంచనా. మరి ఈ విద్యార్థులకి ఏం భరోసా ఇస్తారు మీరు? ఇప్పటికే తమిళనాడు సంబంధించినటువంటి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది, మా విద్యార్థులకి మేమే ఎగ్జామ్ నిర్వహించుకుంటాం, తెలంగాణలో మనకు ఏదైతే ఎంసెట్ ఉందో ఆ ఎంసెట్ ద్వారానే మేము నిర్వహించుకుంటామని చెప్పేసి ఆయా రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో కూడా సంబంధించినటువంటి మమతా బెనర్జీ కూడా మేము ఈ రాష్ట్రాలలో నిర్వహించుకుంటామన్నారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నోరు ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడో ఆదిలాబాద్లోనో, విశాఖపట్నంలోనో